అలా అనేది కాదు. యూ ఆల్ వర్ సో మచ్ ఇంటూ ఇట్ అంటే పక్కాగా అది యూ హ్యాడ్ మెమరైజ్డ్ ఇట్ సో వెల్ దట్ యూ వర్ రియల్లీ ఎంజాయింగ్ యువర్ టైమ్ ఆన్ ద స్టేజ్. అది నాకు చాలా బాగా నచ్చింది. బోత్ ఆఫ్ యువర్ లుక్ పుట్ టుగెదర్, యువర్ ఎక్స్‌ప్రెషన్స్ విత్ ఈచ్ అదర్, ద కోఆర్డినేషన్, ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్. ఐ లవ్ ఇట్. ఇప్పుడు దానికి అంటే సో ఇది కేవలం టీజర్ మాత్రమే. ముందు ముందు వాళ్ళ పెళ్లి కూడా సారీ మన ట్రైలర్‌లో ఏం జరుగుతుందో చూద్దాం మనము. కావ్యాలో మీకు నచ్చేది రైజ్ అండ్ స్మైల్. నీకు నిఖిల్లో నచ్చేది నా హైట్. ఇది కూడా సార్ ఆమెని మాట్లాడేది అంటే సార్ ఫస్ట్ థింగ్ హిస్ హైట్, సెకండ్ గుర్తులెంట ఇప్పుడే ఒకవేళ ఏదైనా మాట్లాడుతుంటే ఎలా హైట్ సరిపోతుందా వాళ్ళు పెట్టడం ఆయన పెట్టాడు సో నీకు ఆయన హైట్ ఇష్టం ఇంకా ఇంకా తన క్యారెక్టర్ అంటే ఎవరు ఏంటి అని తెలియకుండా వాళ్ళని మాట్లాడేస్తాడు. అంటే జోవియల్గా ఉంటాడు అందరూ. మరి ఇన్ని ఇష్టపడ్డానికి కూడా అసలు తప్పు నమ్మకపోవడానికి కారణం ఏంటి అన్నిటికీ టైం కావాలి. ఇంకోటి టైం కోసం టైం కోసం వెయిట్ చేస్తున్నారు అంటే సరైన టైం వస్తే అప్పుడు మీరు ప్రపోజ్ చేయడానికి ఓకే మేము ఆ సరైన టైం అతి త్వరలో రావాలి అని మేము కోరుకుంటూ మీ ఇద్దరిని ఉద్దేశించి ఒక పోస్టర్ తయారు చేస్తాము. కెన్ వి హ్యావ్ పోస్టర్ ప్లీజ్? ఎందుకంటే లవ్ ఉందా అంటే అప్పుడప్పుడు కొంచెం ఇష్టంగా లేదా అప్పుడప్పుడు కొంచెం కష్టంగా ఏం లేదు అని అంటారు కాబట్టి మాకు ఆ క్వశ్చన్ మార్క్ ఉంది. సో అంతే ఇష్టంగా అంతే కష్టంగా మీ ఇద్దరికి ఒక చిన్న కెమిస్ట్రీ టెస్ట్ ఉండబోతుంది అనమాట. థింక్ లైక్ ఇద్దరు ఒకేలా ఆలోచిస్తున్నారా లేదా అనేది నేను తెలుసుకోవడం కోసం నేను ఒక పదం చెప్తాను. చెప్పిన వెంటనే మీరిద్దరూ కలిసి నెక్స్ట్ వర్డ్ ఏంటో చెప్పాలి. ఓకే, నేను ఫస్ట్ వీళ్ళకి ఇస్తున్న పదం లిప్. మీరేమో ఇంటి దగ్గర రాకపోతే లిప్స్టిక్ వేసుకొని లిప్ కిస్ కావాలంట. అర్థమైందా? తెలియదు కదా, అలా అయితే అలా మార్కులు ఉండిపోతుంది. లిప్ కిస్ విత్ రెడ్ లిప్స్టిక్. మరి రాధగారు లిప్స్టిక్ ఉంది. నెక్స్ట్ వర్డ్ ఇస్ హనీ. వాట్ డిడ్ యు సే? హనీ బీ. హనీ స్వీట్. హనీ బీ నుంచి స్వీట్ కావాలంటే ఏం చేయాలి? ఓ మై గాడ్, ఏం చేయాలి? సో వాడు మైండ్ లో నాన్న ఎవ్రీథింగ్ ఇస్ వెరీ కనెక్టెడ్. ఓకే ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ ఇస్ ఫ్రెంచ్. ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కిస్ అంటుంది ఆయనేమో లిప్స్టిక్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఏంటయ్యా ఇంత మెటీరియలిస్టిక్ గా బిహేవ్ చేస్తున్నావు? ఫ్రెంచ్ ఫ్రైస్ లో పాకు తాగదు. ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్న తర్వాత ఫ్రెంచ్ కిస్ రైట్. ఇదే చెప్పలేదు ఫిక్స్ అయిపోయాయి కదా. రాధగారు ఇప్పటివరకు నాకు లైఫ్ లో ఫ్రెంచ్ కిస్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, నేను చూడలేదు. ఆహా